బంగారం ఎంత పెరుగుతోందో మనందరికీ తెలిసిందే. ఈ టైంలో ఒకప్పుడు కాస్త ఎకనామికలీ సౌండ్ ఉన్నవాళ్ళు బంగారం ఏమాత్రం ఆలోచించకుండా కొనేయగలరు. కానీ ఇప్పుడు బంగారం కొనాలంటే సేఫ్టీ మెజర్స్ ఒకటి, కొనడం, ఎక్స్చేంజ్ ఎంత వస్తుందో ఎంత పోతుందో తెలియదు. ఇట్లాంటి టైంలో ఉన్న వస్తువులు కాపాడుకుంటే చాలు కదా. కానీ మనం అవే వేసుకోవాలంటే బోరు, ఎన్నేళ్లని వేసుకుంటాం. మోరోవర్ పంచలోహం వంటికి పడ్డ ఆ నీళ్లు వంటికి తగిలిన పంచలోహం వేసుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుంది అని వింటూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నారు. ఆ కాంతి అంటారు కదా, శ్రీమన్నారాయణమూర్తి బంగారం అయితే ఆ కాంతి లక్ష్మీ అమ్మవారు. సో అటువంటి కాంతి పంచలోహం జ్యువెలరీ నుంచి కూడా వస్తుందంటే తీసుకోవడంలో తప్పేం లేదని నా పర్సనల్ ఒపీనియన్. హిమప్రియ ఫ్యాషన్స్ని నేను అప్రోచ్ అయినప్పుడు వారు మంచి జ్యువెలరీ, ఎక్స్క్లూజివ్ పంచలోహ జ్యువెలరీ కూడా ఇస్తూ ఉంటారు. నాకు కొంతమంది ట్రస్టెడ్ మేకర్స్ ఉన్నారు పంచలోహ జ్యువెలరీ, మీకు తెలుసు. అందులో హిమప్రియ ఫ్యాషన్స్ కూడా ఒకరు. నేను తెప్పించుకున్న ఈ అందమైనటువంటి గాజులు, నా గాజుల మధ్యలో ఇప్పుడు ఇది వేసుకుంటాను నేను. అలాగే ఈ చక్కటి రింగ్, నాకు రింగ్స్, గాజులు ఆఫ్ లేట్ ఇట్లా కొంచెం ట్రెడిషనల్ అటైర్లో రెడీ అవ్వడం ఇష్టమవుతోంది. ముందు నుంచి ఇష్టమే, అప్పుడప్పుడు వెస్ట్రన్ వేర్ కూడా ట్రై చేసిందని, కానీ ఇప్పుడు ఎందుకో మళ్ళీ వేసుకోబుద్ధి కావట్లేదు. సో ఇదిగో ఈ నాంతాడు అంటే నాకున్న దాంతో ఇది ఇంపార్టెంట్. ఇది నేను ఆల్రెడీ వేసుకుంటున్నాను. ఇది హిమప్రియ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర నుంచే తెప్పించుకున్నాను. ఎందుకు ఈ డిజైనే అంటే, ఈ డిజైన్ మా అమ్మ మీద ఒంటి మీద ఉండేది నల్లపూస. సో అది నాకు ఒకసారి ఆవిడని గుర్తు చేసుకోవాలనో ఏదో ఉంటాయి కదా ఒక్కొక్క సెంటిమెంట్, అలా సేమ్ డిజైన్ అడిగితే వాళ్ళు ఇచ్చారు. అలాగే ఈ కమ్మలు ఎంత ముద్దుగున్నాయి చూడండి. మీరు నెక్లెస్లు ఉన్న వాటి కమ్మలు లేకపోయినా కూడా ఇదిగో ఇలాంటివి పెట్టించుకోవచ్చు. ఇదిగో ఈ వంకీ రింగ్, అలాగే ఇదే కమ్మలు గ్రీన్ స్టోన్స్ కూడా వచ్చాయి. చూపిస్తా. అందంగా ఉన్నాయి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ హిమప్రియ ఫ్యాషన్స్. వై ఐ ట్రస్ట్ యూ అనే దానికి మీరు, అఫ్ కోర్స్ నేను 2-3 సెల్లర్స్నే ట్రస్ట్ చేస్తాను. పంచలోహ జ్యువెలరీ అందరి దగ్గర తీసుకోను, మరి మీకు తెలుసు ఎవరెవరో.